సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే. ప్రతి ఒక్కరు ముందస్తుగా మనల్ని అడిగేది ఏంటంటే 12 రాశుల వారు ఒక్కొక్క రాశి వారు మాకు ఏ విధంగా ఉండబోతుంది, ఈ సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉంటుందా, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా, వివాహ రీత్యా, పెట్టుబడుల రీత్యా ఎక్కువగా మనల్ని అడుగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ అంటే ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే ఈ ఇయర్ కలిసి రాలేదు, నెక్స్ట్ ఇయర్ బహుశా బాగుండే అవకాశం ఉంటుంది, మన ఎక్స్పెక్టేషన్స్తో ఎక్కువగా ఉంటుంటారు. మరి అన్ని రాశుల వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు, ముఖ్యంగా ఏ రాశి వారికి కలిసి వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నాయంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని నిర్దేశించేది కాలం. కాలం ఎలా ఉంటే మనం అలా ఉంటాం. మన జీవితంలో మనం చాలా ప్రోగ్రామ్స్ వేసుకుంటాం, చాలా ప్లాన్స్ వేసుకుంటాము. ఈ సంవత్సరానికి ఇదైపోవాలి, ఆ సంవత్సరానికి అదైపోవాలి అని అనుకుంటాం. మనం అనుకోవడం అంతా మన భ్రమ. ప్లాన్ ప్రకారం మనం అనుకుంటాం కానీ ప్లానింగ్ ప్రకారం ఎప్పుడూ ఉండదు. ప్లాన్ చేయాల్సింది నేచర్. నేచర్ ఎలా ప్లాన్ చేస్తే మనం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ నేచర్ ఏదైతే ప్లాన్ చేస్తుందో ఆ ప్లాన్ని మనం తెలుసుకునేడానికి, రివీల్ చేయడానికి మనకు కావాల్సింది ఆస్ట్రాలజీ. సో నేచర్ ప్లాన్స్ ని మనం రివీల్ చేసుకోవాలి. అసలు ఏం జరగబోతుంది ఈ సంవత్సరం, మనం అనుకున్నట్టే జరుగుతుందా, లేకపోతే మనకి ఏదైనా సమస్యలు వస్తాయా. సో సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని అంటే అది నేచర్ మనకి ఆస్ట్రాలజీ త్రూ మనకి చెప్పేస్తుంది, సంకేతం ఇస్తుంది. సో అలా ఈ సంవత్సరము దాదాపు 4-5 రాశుల వారికి చాలా బాగుంది. ఒక 6 రాశులకి బాగా ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరంలో 6 రాశులకి బాగా ఉండదు, 6 రాశులకి బాగుంటుంది. మనం ఏదో న్యూ ఇయర్ అనుకుంటున్నాం, బికాస్ 2023 అనేసరికి న్యూ ఇయర్ అనుకుంటున్నాం. హవెవర్ మనకు న్యూ ఇయర్ అంటే ఉగాది నుంచే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే జనవరి 26వ తారీఖు 2023 నుంచి గ్రహాలు మొత్తం మారిపోతున్నాయి అన్నమాట. అంటే ముఖ్యంగా గ్రహాల మార్పులో ఏంటంటే కనుక శని, గురువు వీళ్ళిద్దరే చాలా లాంగ్ టర్మ్గా వెళతారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఎవ్రీ మంత్, 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్లోకి ఒకసారి గ్రహాలన్నీ మారుతూనే ఉంటాయి. మారని గ్రహాలు ఏమైనా ఉన్నాయి అని అంటే అది గురుగ్రహము, శనిగ్రహము. గురుగ్రహం ఏంటంటే 12 మంత్స్కి ఒక్కసారి మారుతాడు, 12 నెలలకు ఒకసారి మారుతాడు. శనిగ్రహము 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే శనిగ్రహం మారుతున్నాడు. అంటే దాదాపు 2.5 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ దాటిపోయింది. ఇంకా అంటే మీరు అడిగారు కదా ఈ సంవత్సరం బాగలేదు, వచ్చే సంవత్సరం మెరుగ్గా ఉంటుందా అని అంటే ఎస్, శనిగ్రహం మారాడు కదా, ఇప్పుడు కొంతమంది జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయి. సో కాబట్టి చూసేటువంటి వ్యూవర్స్ కూడా ప్రశాంతంగా, జాగ్రత్తగా, ఎందుకోసం అంటే ఇప్పుడే ఒక 1 మంత్ ముందు నుంచి చెప్తే మీరు కొంచెం ప్రిపేర్ అవుతారు. ఇంకా ప్రిపేర్ అయిపోయి ఎస్ ఇంకా ఆయగా అప్నా టైం ఆయగా. సో నీ టైం కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటాం కదా, నాకు కూడా ఒక టైం వస్తుంది రా అంటారు కదా. సో వస్తుంది, మీకు కూడా ఒక టైం వస్తుంది. సో ఈసారి లక్ టైం ఎవరికి ఉంది, బ్యాడ్ టైం ఎవరికి ఉంది అనేది నేను క్షుణ్ణంగా చెప్తాను. సో అందరు కూడా నోట్ చేసుకోండి. సరే, మరి ఈ నూతన సంవత్సరం మనం చూసుకుంటే కనుక కన్యా రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అంటారు? 2023వ సంవత్సరము జనవరి నుంచి తీసుకొని 2025 ఆగస్టు వరకు కన్యా రాశి వారు టాప్ నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. ఈ సంవత్సరం నుంచి కన్యా రాశి వారికి కష్టాలన్నీ పోతున్నాయి. సో బీ రెడీ. కన్యా రాశి వాళ్ళు ఇంకా మీరు నంబర్ 1 పొజిషన్లో ఉంటున్నారు ఇప్పటి నుంచి. ఎందుకోసం అంటే మీకు ఇటు శనిగ్రహము కలిసి వస్తున్నాడు, ఇటు గురుగ్రహము కలిసి వస్తున్నాడు. బట్ దిస్ ఇయర్ 2023 ఈజ్ ద గోల్డెన్ ఎరా. సో ద ఎల్డరాడో అని చెప్పేసి స్టార్ట్ చేసుకోండి. ఇంకా ఏమున్నా సరే విజృంభించండి కన్యా రాశి వారు. ఈ సంవత్సరం సూపర్గా కలిసి వస్తుంది. ఎందుకోసం అంటే గురువు, శని ఇద్దరు కలిసి వస్తారు, మధ్యలో సూర్యుడు కలిసి వస్తాడు. సూర్యుడు కలిసి వచ్చే టైం ఇంకా బాగుంటుంది. మెయిన్గా చెప్పాలంటే ఈ యొక్క డిసెంబర్, ఇది ఇప్పుడు వచ్చేటువంటి 2022 డిసెంబర్ సూపర్. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కూడా సూపర్, 2023 డిసెంబర్ కూడా సూపర్. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్లో చాలా బాగుంటాయి. నవంబర్ 14th, డిసెంబర్ 14th బాగుంటుంది. ఈ సంవత్సరం 2022 బాగుంటుంది, 2023 బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి
జూలై 14th నుంచి ఆగస్ట్ 14th కూడా చాలా బాగుంటుంది. బట్ ఆగస్ట్ 14th నుంచి సెప్టెంబర్ 14th వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా బిజినెస్లో ఉన్నా ఏదున్నా సరే అన్నిటిని సైన్అప్ చేసి సైలెంట్ కూర్చోవాలన్నమాట. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఎప్పటి నుంచి 2023 ఆగస్ట్ 14th నుంచి సెప్టెంబర్ 14th వరకు. ఎందుకోసం అంటే కన్యా రాశి వారికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భాద్రపద మాసం వీళ్ళకి కలిసి రాదు. భాద్రపద మాసం ఏదో ఒక డిస్ట్రాక్షన్ జరుగుతుంది వీళ్ళ జీవితంలో, మేజర్ డిస్ట్రాక్షన్ జరుగుతుంది. సో భాద్రపద మాసం అంటే వినాయక చవితికి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అయితే దెబ్బలైనా తాకుతాయి, లేకపోతే గొడవలైనా జరుగుతాయి. ఆ ఒక్క మంత్ జాగ్రత్తగా ఉండండి, మిగతా టైం అంతా కూడా మీదే. సో అప్నా టైం ఆయేగా అని ఏదైతే ఉందో మీరు అందరికి చెప్పండి, హమారా టైం ఆగయా అని చెప్పండి. ఇంకా కన్యా రాశి వారు హమారా టైం ఆగయా, ఇప్పుడు నా టైం వచ్చింది చూపిస్తాను నేను ఏందో అని చెప్పండి. ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి కన్యా రాశి వారు ఎవరైనా, అంటే ఏదో ఈ నెలకి సరిపడే సంపాదన ఉద్యోగాలు ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, మంచిగా దండం పెట్టి పుష్ప సినిమా చూడండి, తగ్గేదేలే. ఓకే, నేను నీకే డబ్బులు ఇచ్చేస్తాను, రిటర్న్గా 100 రూపాయలు ఇచ్చి మరి ఉద్యోగం మానేసుకోండి, ఏం పర్వాలేదు. నేను చెప్తున్నా ధైర్యంగా. ఎందుకోసం అంటే జీవితంలో ఎప్పుడైనా ఒకసారి రిస్క్ చేయాల్సిందే. వేర్ దెర్ ఇస్ అ రిస్క్ దెర్ ఇస్ అ విల్. ఓకే, సో రిస్క్ తీసుకోవాల్సిందే. కానీ ఆస్ట్రాలజికల్గా నేను చెప్పేది ఏంటంటే, చిన్న చితక ఉద్యోగం చేసేవాళ్ళు మానేసేయండి. మానేసి ఏదైనా ప్రోగ్రెసివ్ వేకి ప్లాన్ చేయండి. మంచి అనుభవం ఉన్న వాళ్ళతో స్నేహం చేయండి. ఏదైనా కొత్త వ్యాపారం గురించి ప్లాన్ చేయండి. కొత్తగా ఏదైనా ట్రై చేయండి. ఏం కాదు, వచ్చేయండి, హైదరాబాద్ వచ్చేయండి. ఓకే, ఎక్కడన్నా ఉన్నారా హైదరాబాద్ వచ్చేసేయండి, జీవితం వెతుక్కోండి. ఇప్పుడు నేచర్ ఏం చేస్తుంది అని అంటే, మనకి గ్రహస్థితులు బాగా ఉన్నాయంటే నేచర్ మనకి ఎక్కడో ఒక చోట ఆఫర్ ఇచ్చేస్తుంది, పట్టుకుంటాం. సో అట్లా వచ్చిన వాళ్ళే రామానాయుడు గారు కానివ్వండి, ఎన్టీఆర్ కానివ్వండి, ఏఎన్ఆర్ కానివ్వండి, సూపర్ స్టార్ కృష్ణ గారు కానివ్వండి, కృష్ణంరాజు కానివ్వండి, ఎవరు అందరు ఎట్లా వచ్చారు, వాళ్ళు ఎక్కడో పల్లెటూరులో పుట్టారు, వాళ్ళ గ్రహస్థితులు కలిసి వచ్చాయి, ఆ టైంకి హైదరాబాద్ వచ్చారు, ఎవరో ఒకరు చూస్తారు, నాయన నేను హీరో చేస్తా అన్నారు, చేసేసారు. సో ఏమో నీ టైం ఎక్కడ కలిసి వస్తుందో చూసుకో స్వామి. కాబట్టి నీకు కూడా టైం కలిసి వస్తుంది. ఈ సంవత్సరం కన్యా రాశి వారు ద టాప్ నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. సో కన్యా రాశి వారికి ఇది లక్ టైం. ఈ సంవత్సరం అంతా సూపర్ లక్ టైం. ఎందుకోసం అంటే నెక్స్ట్ ఇయర్ వస్తే గురు బలం తగ్గిపోతుంది. శని బాగానే ఉంటాడు కానీ గురు బలం తగ్గుతుంది. కాబట్టి గురుబలం తగ్గుతూ ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ తగ్గుతాయి. కాబట్టి ఏదున్నా ఈ సంవత్సరమే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కాబట్టి చక్కని ప్రణాళికలు వేసుకోండి, మంచి ఏదైనా వ్యాపారం చేయండి, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు ఏమైనా చేయండి. ముఖ్యంగా బిజినెస్ చేయాలి. ఈ సంవత్సరం కన్యా రాశి వారు ఏం చేయాలి? బిజినెస్ చేయాలి. కొత్త బిజినెస్ గురించి ప్లాన్ చేయండి. రియల్ ఎస్టేట్ చేయండి, లేదంటే హోటల్ బిజినెస్ పెట్టండి, లేదంటే బట్టల షాప్ పెట్టండి. ఏదైనా కొత్త వ్యాపారం పెట్టడానికి ట్రై చేయండి. ఏదైనా కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టండి. ఇప్పుడు ప్రధానమంత్రి యోజన స్కిల్స్ అనేమో ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. కొత్త ఏమైనా కనుక్కోండి. ఈ వీడియో చూసిన వెంటనే ఇమీడియట్లీ ఫోన్ చేసి, సార్ ఆ 10,000 శాలరీకి నేను పని చేయలేను సార్, జోషి గారు చెప్పేసారు, నేను ఇప్పుడే రిజైన్ చేస్తున్నాను సార్. వెంటనే ప్రధానమంత్రి స్వయం యోజన స్కిల్స్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోండి. ఎక్కడైనా స్కిల్ గెయిన్ చేసుకోండి. ఈ 3 monthsలో స్కిల్ గెయిన్ చేసేసుకోండి ఇప్పుడే. ఎందుకోసం అంటే మీకు లక్ ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది? January 26th నుంచి స్టార్ట్ కాబోతుంది. సో ఈ వీడియో చూసిన వెంటనే ఏదైనా ఒకటి కంప్యూటర్ కోర్సులకు ఎక్కడికి ఒకదానికి వెళ్ళిపోండి, అప్గ్రేడ్ అయిపోండి. నెక్స్ట్ ఇమీడియట్లీ అప్గ్రేడ్ అయిపోండి. యూ విల్ గెట్ ద వెరీ గుడ్ జాబ్. బీటెక్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా సరే. ఓకే, హార్డ్ వర్క్ వద్దు, ఇంకా స్మార్ట్ వర్క్. స్మార్ట్ థింకింగ్ ఓన్లీ కెన్ గెయిన్ మనీ. ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. హార్డ్ వర్క్ ఎంత చేసినా కష్టమే. సో ఈ సంవత్సరము స్మార్ట్ వర్క్ చేయండి కన్యా రాశి వారు. అయితే పరిహారాలు మాత్రం ఏంటంటే కనుక, తప్పకుండా ప్రతి మంగళవారము గణపతి గుడికి అయితే వెళ్ళండి. ప్రతి మంగళవారం గణపతి గుడికి, శనివారం ఆంజనేయ స్వామి గుడికి లేదా వెంకటేశ్వర స్వామి గుడికి తప్పకుండా వెళ్ళండి. ఈ సంవత్సరం మాత్రం ఒక్కసారి మాత్రం ఈ డిసెంబర్లో కానీ ఎప్పుడైనా వీలైతే పౌర్ణమి రోజు కన్యా రాశి వారు అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయండి. పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేయండి. దాంతో మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. సో చూసారు కదా, ఖచ్చితంగా ఈ రాశివారి పరిహారాన్ని పాటించండి. దాంతోపాటు ప్రదీప్ జోషి గారిని ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.